ఆదికాండము 45వ అధ్యాయము 5వ వచనాన్ని ఎవరైనా ఒకరి దగ్గర చదువుతారా? ఆదికాండము, అమ్మ ఈ మైకి అమ్మ, ఆదికాండము 45వ అధ్యాయము 5వ వచనం చదవమ్మా. మైకులు చదవండి. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. చాలండి. బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా పెద్దనోళ్ళు బిగ్గరగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ జరిగినటువంటి విశేషం ఏంటంటే, యోసేపు అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు ఏం చేశాడు? ఆ యొక్క వ్యక్తి ఏం చేశాడంటే, తన తండ్రి మాటకు విధేయత చూపించి, నీ అన్నలకు దయచేసి ఇదిగో క్యారేజీలు తీసుకుని వెళ్ళయ్యా, వారి క్షేమ సమాచారం నా దగ్గర తీసుకునిరా, వారి బాగోగులు తెలియచేయని చెప్పి తండ్రి యాకోబు యోసేపును పంపించాడు. అయితే యోసేపు నేరుగా అన్నలను వెతుక్కుంటూ వారు ఎలా ఉన్నారో అని వారికి మేలు చేద్దామని బయలుదేరాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? అయితే మేలు చేద్దామని బయలుదేరినటువంటి యోసేపును చూసి, చాలా జాగ్రత్తగా వినండి, దూరం నుండి అన్నలు ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఇది ఈ కలలు కనేవాడు, అమ్మ చెప్పండి, వస్తున్నాడు అని ఆయన మీద పగపట్టి, మరీ ఎక్కువైనటువంటి పగ పెట్టుకొని ఆ యోసేపును మేలు చేయాలని ఆలోచించినటువంటి యోసేపును ఏం చేద్దాం అనుకున్నారు అన్నలు? కీడు చేద్దామని ఆయన మీద పగపట్టి చంపేద్దాం అనుకున్నారు. మొత్తానికి దగ్గరికి వచ్చేసరికి పట్టుకొని ఒక గుంటలో పడేశారు. మరి కొట్టారో లేదో మనకి తెలియదు. కొట్టే ఉంటాడు ఎవరో ఒకడు, ఒక దెబ్బ 2-3 దెబ్బలు. గుంటలో పడేశాడు. యోసేపు చేసిన తప్పేంటి? వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకోవడానికి వస్తుంటే అన్నదమ్ములు బాగుండాలని యోసేపు కోరుకుంటే, యోసేపు లేకుండా చేయాలని అన్నదమ్ములు కోరుకున్నారు. ఒక ఇన్నోసెంట్ వ్యక్తిని బహుశా కొట్టి తిట్టి ఎందులో పడేశారమ్మా? ఒక గుంటలో పడేశారు. తర్వాత మరలా గుంటలో నుండి యోసేపును ఆ గుంటలో పడేసిన వారే మళ్ళా బయటకు తీసి, మన సహోదరుడే కదా, ఎందుకో తెలిసే వారిలో మనసు వచ్చింది. ఆ యోసేపు అప్పటికి దేవుని చిత్తములో ఉన్న ఒక వ్యక్తి. అమ్మా, ఒక సత్యాన్ని గ్రహించు. నీవు దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తివైతే, ఇదిగో లోకమంతా ఒకటై నీ మీద నిన్ను చంపాలని ఎంత ప్రయత్నించినా నీ మీద ఇదిగో కనీసము నీ యొక్క తల వెంట్రుక కూడా ఊడి పడకుండా దేవుడు నిన్ను భద్రపరుస్తాడు, కాపాడుతాడు. ఎందుకంటే నీ పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలు నెరవేర్చబడాలి భవిష్యత్తులో. అబ్రహాము జీవితంలో కూడా ఎన్నో శోధనలు ఎదురైనా ఎక్కడ మరణానికి అప్పగించబడలేదు. సారా గర్భము మృతతుల్యం అయిపోయినా సారా చనిపోలేదు. ఎందుకంటే వాగ్దానము చావనివ్వలేదు. ఏం చావనివ్వలేదమ్మా? అందరు కూడా చెప్పండి, గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ మై లైఫ్ అనండి. యాజ్ లాంగ్ యాజ్ ఐ am in the will of God, no devil would dare to harm me అనండి. No devil would dare to harm me. దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క చిత్తములో, దేవుని దర్శనములో నీ ఉన్నప్పుడు ఎన్ని శోధనలు నీకు వ్యతిరేకంగా ఎగసిపడినా అలా కూడా నిన్ను ముంచలేదు. చివరికి నీవే గెలుస్తావు. హల్లెలూయా. అందుకే ఆ శత్రువులు అన్నవారే మారిపోయారు, మిత్రులుగా మార్చబడ్డారు. సరే, ఒక పని చేద్దాం, యోసేపుని ఎందుకు గుంటలో పడేద్దాం, ఒక పని చేద్దాం, అమ్మి వేద్దాం అని చెప్పి నేరుగా ముందు ఏం చేసేసారంటే చొక్కాయి తీసేశారు. ఏం తీసారమ్మా? చొక్కా తీసేసి మొత్తానికి ఒక జంతువుని బలిచ్చి ఆ రక్తములో ఇక చొక్కాయిని ముంచి అటు నేరుగా ఇస్మాయేలీలు వస్తూ ఉంటే వారికి అమ్మేశారు యోసేపుని. యోసేపు ఏ చెడు చేశాడా, మంచి చేశాడా? కీడు చేశాడా, మేలు చేశాడా? అన్నదమ్ములకు చెప్పండి అమ్మా. మేలు చెయ్యాలని చూశాడు, కానీ అన్నదమ్ములు ఏం చేస్తున్నారు? కీడు చేస్తూ ఉన్నారు.
యోసేపును ఎలా అమ్మివేశారంటే, ఒక బానిస అయినా కనీసం బుస్కోడు తొడుక్కొని వెళ్తాడు. ఒక సత్యాన్ని చెప్తాను వినండి. ఒక వ్యక్తి పట్ల దేవుడు కలిగిన ప్రణాళికలు ఆ వ్యక్తిని ఎంత స్థాయికి తీసుకుని వెళ్తాయో చెప్తాను వినండి. ఎలా అమ్మివేయబడ్డాడో తెలుసా? ఎలా ఇస్మాయేలీలకు అమ్మివేయబడ్డాడంటే, ఈ వాజ్ బీయింగ్ సోల్డ్ నెకెడ్. అంటే వస్త్రహీనుడిగా అమ్మబడ్డాడు, చొక్కాయి లేకుండా అమ్మబడ్డాడు. బహుశా చిన్న మరి ఒక షార్ట్ ప్యాంట్ వేసుకున్నాడేమో మనకు తెలియదు, చొక్కాయి అయితే లేదు. ఇస్మాయిల్ కొనుక్కున్నారు. ఆ ఇస్మాయిల్ నేరుగా వెళ్ళి పొతీఫర్ ఇంటికి అమ్మేశారు. నేను అనుకుంటున్నాను, యోసేపును ఎలా కొనుక్కున్నారంటే సట్టులేని ఒక వ్యక్తిని కొనుక్కున్నారు. ఆ పొతీఫర్ కూడా ఎలా కొనుక్కున్నాడంటే సట్టులేని యోసేపును కొనుక్కున్నాడు. నేను అనుకుంటున్నాను, పొతీఫర్ ఇంట్లో ఈ వ్యక్తి పనిచేస్తూ ఉన్నాడు. బహుశా పొతీఫర్ గారు యోసేపుకి ఒక చొక్కాయిని కుట్టించి ఇచ్చి ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. ఆ చొక్కాయిని కూడా పొతీఫర్ భార్య తీసేసుకుంది. అమ్మ, మీకు అర్థమవుతుందా? అంటే ఇస్మాయేలు చూసినప్పుడు చొక్కాయి లేని యోసేపును చూశాడు, ఫరో చూసినప్పుడు చొక్కాయి లేదు. అంటే యోసేపు ఐగుప్తులోకి వెళ్ళినప్పుడు సట్టు లేని యోసేపుగా ఐగుప్తులో అడుగు పెట్టాడు. ఆ పొతీఫర్ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా సట్టు లేకుండా ఆ పొతీఫర్ ఇంట్లో అడుగు పెట్టాడు. సరే, అక్కడ బాగానే ఉందనుకుంటే నాతో పాపం చేయమని పొతీఫర్ భార్య మరి బలవంతం చేసినప్పుడు నేను చెయ్యను, దేవుడు చూస్తున్నాడన్న భయంతో మరి పారిపోతున్నప్పుడు చొక్కాయి అయితే నేను ఇచ్చిన షర్ట్ నాకు ఇచ్చాయి అన్నట్లుగా షర్ట్ తీసి పట్టేసుకుంది ఆమె చేతిలో. ఇప్పుడు ఎక్కడికి పంపబడ్డాడు యోసేపు? జైలుకి. చూడండి, వినండి చాలా జాగ్రత్తగా. ఐగుప్తులోనికి షర్ట్ లేకుండా వచ్చాడు, పొతీఫర్ ఇంటిలోనికి షర్ట్ లేకుండా వచ్చాడు, ఆ జైలు లోపలికి షర్టు లేకుండా వెళ్ళాడు. అద్భుతం ఏంటో చెప్పమంటారా? దేవుని చిత్తంలో ఉన్నాడు గనక షర్టు లేకుండా ఒక దేశంలో అడుగు పెట్టిన రాజవస్త్రాల చేత దేవుడు అలంకరించాడు. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుస్తావా? అలా కొడతావా చప్పట్లు కొడితే? నేను అదే చెప్తున్నా, నీవు దేవుని చిత్తంలో ఉన్నప్పుడు నీ స్థితిని, నీ పరిస్థితిని, నీ బ్యాక్గ్రౌండ్ నా దేవుడు చూడడు. గాడ్ డజంట్ కేర్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. నువ్వు దేవుని చిత్తంలో ఉంటే, నువ్వు పేదరికంలో ఉన్నావా, ధనికుడుగా ఉన్నావా, దరిద్రుడిగా ఉన్నావా, అవేవి కూడా చూడు. ఆర్ యూ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్ ఉన్నావా లేదన్నదే చూస్తాడు దేవుడు. సట్టు లేకుండా వెళ్ళిన రాజు అంటాడు, జైలుని తీసుకొని రండి. ఏంటయ్యా? సరే, వెంటనే డిక్లేర్ చేశాడు, రాజవస్త్రాలు ఇదిగో, రథాన్ని ఎక్కించాడు, రాజవస్త్రాలు తొడిగించాడు, ఐగుప్తు దేశం అంతా కూడా తిప్పించాడు. ఆ ఫరో తర్వాత అంతటి గొప్ప వ్యక్తిగా బైబిల్లో రాయబడింది. యోసేపు మాట సెలవు లేకుండా ఐగుప్తు దేశంలోని ఏ మనుషుడు కూడా ఒక చేతినైనా కాళ్ళునైనా కదపకూడదు. ఎంత స్థాయికి, ఒక షర్టు లేని ఒక వ్యక్తిని ఏ స్థాయికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్తా బిగ్గరగా. అందుకే కీడు చేయుట మీ పని కాదు, నా పని. ప్రతీకారము చేయుట మీ పని కాదు, నా పని. పగ తీర్చుకొనుట మీ పని కాదు, నా పని. కొన్నిసార్లు కావాలని మనం కొందరిని కార్నర్ చేస్తూ ఉంటాం. కావాలనే కొందరిని కార్నర్ చేసి అందరితో మాట్లాడతాం, ఆ వ్యక్తిని మాత్రం అసైడ్ చేస్తూ ఉంటాం. కావాలని ఇబ్బంది పెడుతూ ఉంటావు నీ మాట ద్వారా, నీ ప్రవర్తన ద్వారా. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అయ్యో, నా బర్త్డే వచ్చింది, అందరూ విషయం చెప్పారు, కానీ ఆ సిస్టర్ ఎందుకు నాకు విషయం చెప్పలేదు? ఆ బ్రదర్ ఎందుకు నాకు విషయం చెప్పలేదు? కావాలని ఒకవేళ నువ్వు కార్నర్ చేసినా నష్టపోయేది నువ్వే, దేవుడు కాదు. ఆ సహోదరుడు కూడా కాదు. ఇక్కడ యోసేపు విషయంలో ఏం జరిగిందో తెలుసా? అన్నదమ్ములందరూ కలిపి యోసేపును కీడు చేద్దామనుకున్నారు. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆ కీడులో ఎక్కడ కూడా యోసేపు, వినడం చాలా జాగ్రత్తగా, అన్నదమ్ముల మీద ఎక్కడ కూడా కంప్లైంట్ చేసినట్టుగా లేదు. నెంబర్ 1, కీడు చేసినటువంటి అన్నదమ్ముల మీద కంప్లైంట్ చేయలేదు. రెండోది, ఏ తప్పు చేయకపోయినా తప్పు తన మీద వేసింది ఎవరు? అయినా కూడా జైలుకు వెళ్ళిన జడ్జిలను పట్టుకొని నేనే తప్పు చేయలేదు, ఆమె ఇలా చేసిందని ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వాల. ఆమె పేరు కూడా ఎక్కడ ప్రస్తావించలేదు. దేవునికి స్తోత్రం.
అంటే తనకి ఏ కీడైతే జరిగిందో ఆ కీడును యోసేపు మర్చిపోయాడు. ఎవరైతే కీడు చేశారో ఆ వ్యక్తుల యొక్క పేర్లు కూడా మర్చిపోయాడు. దేవునికి స్తోత్రం. ఈ 45వ అధ్యాయం 5వ వచనాన్ని చూస్తే, సహోదరులారా, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించారు కానీ అంటూ ఆ కీడు ముందు యోసేపు ఎవరిని పెడుతున్నారంటే దేవుణ్ణి ముందు పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. చదవండి మరొకసారి. వద్దులే. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, పుట్టింపనీయకుడి. వినండి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. హల్లెలూయా చెప్తారు బిగ్గరగా. అది ఎవరైతే కీడు చేశారో ఆ వ్యక్తులే యోసేపు ముందు కనబడుతూ ఉన్న అదే వ్యక్తులతో యోసేపు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అన్నలారా, కీడు చేసింది మీరు అని అనుకోవద్దు, నా దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు కానీ మీరు పంపించలా. అంటే వారు చేసిన కీడును వారే చేసిన మీరు చెయ్యలేదయ్యా, మీరు దానిని బట్టి బాధపడొద్దు, నా దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు, నడిపించింది దేవుడు. మీరు గనక అలా చేసి ఉండకపోతే నేను ఇక్కడికి వచ్చి ఉండేవాడిని కాదు, ఈ స్థాయిని దేవుడు నాకు ఇచ్చేవాడు కాదు. సో కనుక మీరు ఆ తప్పు చేసినందుకు సంతాపపడొద్దు, దేవుడే నన్ను. అంటే ఆ యొక్క కీడును మేలుగా మలుచుకొని దేవుని మహిమపరుస్తున్న యోసేపు. హల్లెలూయా.